all the party పూర్తి స్థాయి చర్చ జరగాలి ఇందులో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కేవలం ప్రియాంబుల్ మటుకే. చాలా ఉంది మాట్లాడడానికి. నేను మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు, అసలు మీ తల్లి కడుపున అనవసరంగా పుట్టానే ఈ లోకంలోకి రాకుండా ఉంటే బాగుండేదని చెప్పి అనుకుంటావు నువ్వు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? విను నువ్వు కడిగేస్తాను, ఇవాళ కడిగేస్తాను నిన్ను. మీ తల్లి కడుపున పుట్టకపోయి ఉంటే బాగుండేదని చెప్పి అనుకుంటావు నువ్వు. చంద్రబాబును దూషిస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు పోడియం దగ్గరకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రిలా అసభ్య పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని, క్షమాపణ చెప్పాలని టీడీపీ సీనియర్ నేత రాజేశ్వరరావు అన్నారు. తాను ఎటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదని, ఏమైనా అభ్యంతరకరమైన పదజాలం ఉంటే రికార్డులో నుంచి తొలగించుకోవచ్చని ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఉపయోగించిన భాష, వారు మాట్లాడిన మాటలు ఇవాళ నేను మళ్ళీ ఇప్పుడు చదివితే అన్యాయంగా ఉంటుంది. మళ్ళీ దేశానికి ప్రపంచానికి ఒక విధమైన భయాన్ని గందరగోళాన్ని ఆ మాట మీరు దయచేసి చూడండి. ఇది ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి చెప్పిన బూతు మాటకు సంబంధించిన విషయము. దీనిని వారు వెంటనే ఉపసంహరించుకోవాలి. దానిపైన రిగ్రెస్